అందరికీ వందనాలండి. దావీదు కీర్తనలు 51 ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం స్తోత్రం మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, అయ్యా ఇంతవరకు మీ రెక్కల నీడల్లో మమ్మల్ని దాచి ఉంచిన విధానం బట్టి వందనాలు. ఎందరో ఈ రోజును చూడలేనప్పటికీ మీ రెక్కల నీడల్లో దాచి ఉంచి మాకు మరొక దినాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలయ్యా. అయ్యా వినగల చెవులను, గ్రహించగలిగే మనస్సును, ఆలోచించే ఆలోచన శక్తిని, పాటించే హృదయాన్ని మాకు దయచేయమని అడిగి వేడుకుంటూ నీ స్వహస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నన్ను మరుగుపరిచి మిమ్మల్ని కనపరుచుకోమని అడిగి వేడుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నా నా పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు కీర్తనలు 51వ అధ్యాయము చాలాసార్లు మనము చదువుతూనే ఉంటాము. కాకపోతే ఒక మాట ఏంటంటే, దావీదు పాపం చేసినప్పుడు అతన్ని హెచ్చరించడానికి నాతాను ప్రవక్త పంపబడ్డాడు. నాతాను ప్రవక్త ఒప్పింపజేయబడటానికి అతని పాపాన్ని పంపబడినట్లు మనం చూడగలుగుతాం. నాతాను ప్రవక్త ఒక చిన్న కథని చెప్పి వివరించి ఆ తర్వాత రాజు ఎవరు ఆ వ్యక్తి అని అడిగినప్పుడు అది నువ్వే అని చెప్పి రాజును ఒప్పింపజేసినట్లు మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఏంటి అంటే, మనం చూసుకున్నట్లయితే దావీదు విన్నాడు, దేవుని మాటను విన్నాడు, తర్వాత ఒప్పుకున్నట్లు మనం చూడగలుగుతాం. ఒప్పుకున్నాడు. తన పాపము బహిర్గతమైంది అని చెప్పి ఒప్పుకోలేదు. తనలో ఉన్న ఆనందము, దేవుని యొక్క సన్నిధిని కోల్పోతాను అని చెప్పి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుణ్ణి ఒక మంచి స్నేహితుడిలాగా ఎంచాడు. కనుక దేవుడు లేకపోతే నా జీవితం అనేది శూన్యము అనుకొని ఆ పాపాన్ని ఒప్పుకున్నట్లు మనం చూడగలుగుతాం. అందుకే దావీదు ఏం చెప్తాడంటే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అని చెప్తాడు. మనము పాత నిబంధన గ్రంథం అంతటిలో చూసినట్లయితే ఎవ్వరూ మీ పరిశుద్ధాత్మ అనే అంశం అనే పదమును ఎవ్వరూ వాడలేదు. దేవుని ఆత్మ ఆవేశించింది కనుక వాళ్ళు ఆ పని చేశారు. ఆ తర్వాత దేవుని ఆత్మ ఆ పని జరిగిన తర్వాత తిరిగి వెళ్ళిపోయింది అన్నట్లే ఉంటుంది. కాకపోతే ఇక్కడ దావీదు దేవునితో ఎంత సంబంధం కలిగి ఉన్నాడు అంటే, ఆయన యొక్క పరిశుద్ధాత్మను గుర్తించాడు, ఆయన పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును గమనించాడు. అందుని బట్టి ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు. పరిశుద్ధాత్మ అనే ఒక వ్యక్తి గురించి పేరు ప్రస్తావించబడింది. యేసయ్య మాత్రమే ప్రస్తావించాడు. తర్వాత అపోస్తుల కార్యములలో చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు క్రీస్తును పంపించాడు. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి ఆయన స్వస్థత కార్యములు, ప్రతి ఒక్కరికి రక్షణ కలుగజేయటకు ఆయన్ను పంపించాడని చెప్పి పేతురు సువార్తను ప్రకటించినట్లు మనం చూడగలుగుతాం. అంతవరకు పరిశుద్ధాత్మ అనే పదము అనేది పరిశుద్ధ లేఖనంలో వాడబడలేదు. దేవుని ఆత్మస్వరూపుడు అన్నారు కానీ హోలీ స్పిరిట్ అన్న పదం వాడబడలేదన్నమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే దావీదు అంటున్నాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు. నేను కనుక నీ ఆత్మను తీసివేస్తే నేను శూన్యం, నాకు నడిపింపు అనేది ఉండదు, నాకు ఆదరణ అనేది ఉండదు, నాకు నా జీవితంలో నెమ్మది అనేది ఉండదు ప్రభువా. కాబట్టి నీ ఆత్మను నా యొద్ద నుండి తొలగించద్దు, నీ ఆత్మ నడిపింపు కలుగజేయి, నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనస్సు, దేవునికి ఇష్టమైన మనస్సును పుట్టించమని చెప్పి దావీదు కోరుకుంటున్నట్లు మనం చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనంలో. అయితే దావీదుకి ఒక చెవులున్నాయి. ఏం చెవులు అంటే,
వినగలిగిన వాడు దేవుని ఆత్మ చెప్పే ప్రతి ఒక్క పదాన్ని వింటాడు. ఆ విన్న పదాలన్నిటినీ తన జీవితంలో అన్వయించుకుంటాడు. చాలా మార్లు మనం ఏం చేస్తూ ఉంటాము అంటే మన చెవులను షట్ డౌన్ చేసుకుంటూ ఉంటాం. ఎవరన్నా పాస్టర్లను చూస్తే, ఎవరన్నా మనకి ఇష్టం లేని వ్యక్తుల పైన వాక్యం బోధిస్తున్నట్లు చూస్తే సిస్టమ్ షట్ డౌన్. మన కంప్యూటర్ షట్ డౌన్ అయిపోతుంది చూడండి, అట్లా షట్ డౌన్ అయిపోతూ ఉంటుంది చాలాసార్లు. దేవుడు ఈ మాట ప్రత్యేకంగా మాట్లాడమని ఈరోజు చెప్పాడు. ఇయర్స్ టు హియర్ అని చెప్తున్నాడు ప్రభు. వినగలిగిన చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక అని చెప్తున్నాడు ప్రభు. నాతాను ప్రవక్త చాలా మార్లు వచ్చి చెప్పలేదు, ఒప్పుకో నీ పాపాన్ని ఒప్పుకో అని. ఒక్క మారు వచ్చి అతన్ని సంధించగానే అవును నేను పాపం చేశాను అని చెప్పి ఈ కీర్తన ఎత్తి పాడినట్లు చూడగలుగుతాం. ఈరోజు మనము దేవుడు గద్దించినప్పటికీ మనము వినకుండా మన హృదయాలను మూసివేస్తున్నామంట, మన చెవులను మూసుకుంటున్నామంట. అందుకు ప్రభు చెప్తున్న మాట, చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. ఆత్మ మనలో ఉండి పనిచేస్తుంది. ఆ ఆత్మ మనల్ని అనేక సార్లు సంధిస్తుంది, నువ్వు చేసేది తప్పు. అనేక మార్లు చిన్నపిల్లల ద్వారానేమి పెద్దల ద్వారానేమి ఎవరి ద్వారా అయినా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అనేక మార్లు దేవుని యొక్క స్వరాన్ని చెవిన పెడుతున్నాము, దేవుని యొక్క మాటను అంగీకరించటం లేదు అని చెప్పి ప్రభు తేటపరుస్తున్నాడు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, కయ్యూను హేబేలు దగ్గర చూసినట్లయితే కయ్యూనుతో ఏమంటాడు అంటే, దేవుడు నువ్వు ఎందుకు నొచ్చుకొని ఉన్నావు? నువ్వు మంచి కార్యం చేస్తుంటే అది మంచిదై ఉండదా? నువ్వు నొచ్చుకోవటం వలన నేను కూడా నొచ్చుకుంటున్నాను, కాబట్టి నువ్వు మంచి కార్యాన్ని చెయ్యి, లేకపోతే పాపము నీ వాకిట నిల్చుంది, అది నిన్ను ఏల్తుంది అని చెప్తాడు ప్రభు. మంచి కార్యము అనేది దేవుని ఆత్మ మనల్ని సంధించినప్పుడు మనము దేవుని యొక్క ఆత్మకు లోబడిపోవాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. దేవుని యొక్క మాట పదే పదే మన ముందు పెట్టబడుతున్నప్పుడు నువ్వు మారు అని కానీ ఈ త్రోవలో వెళ్ళొద్దని కానీ అనేక మార్లు చెప్పినప్పుడు మనము మన యొక్క ఇయర్స్ని షట్ డౌన్ చేయకుండా, మన చెవులను వినకుండా ఆపకుండా ఆయన మాటను గ్రహించి ఆయన చెప్పే ఒక్క మాటను సంపూర్ణంగా అంగీకరించాలంట. సంపూర్ణ విధేయతతో అంగీకరించినప్పుడు మనకు నెమ్మది అనేది కలుగుతుంది అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు మనం ఎంతమంది దేవుని యొక్క మార్గం నుండి తప్పిపోయి ఉన్నామో ఒక్కసారి పరీక్షించుకుందాం. మనం ఏ మాట దేవుడు చెప్పే మాట వినలేకపోతున్నామో ఆ యొక్క మాటను విందాం. ఆయన చెప్పే మాటను అంగీకరించి సంపూర్ణ విధేయతతో ఎప్పుడైతే లోబడతామో మొట్టమొదటిగా ప్లాంటేషన్ జరుగుతుంది. భూమి చదును చేయబడుతుంది. భూమి చదును చేయబడినప్పుడు అందులో గింజ అనేది సీడ్ అనేది వేయబడుతుంది. ఆ సీడ్ వేయబడిన తర్వాత దానికి నీళ్లు పట్టడము, ఆ మొక్క మొలకెత్తడము జరుగుతుంది. ఆ తర్వాత ఆశీర్వాదకరంగా అది తయారవుతుంది. మొక్క వచ్చిన తర్వాత ఒక చెట్టు అయిన తర్వాత అందులో ఏదన్నా కలుపు ఉన్నప్పటికీ, ఏదైనా చీడపీడలు పట్టినప్పుడు ఆ యొక్క వ్యవసాయకుడు, ఆ తోటమాలి ఏం చేస్తాడు అంటే వాటిలో చీడపీడలు పట్టిన ప్రతి ఒక్క కొమ్మను తీసివేస్తాడనమాట. అప్పుడే దానికి ఫలింపు అనేది కలుగుతుంది అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు మనలో ఏదన్నా చీడపీడలు అంటే దేవునికి అయిష్టమైన కార్యాలు ఏదన్నా ఉంటే వాటిని మన నుండి తీసివేస్తున్నప్పుడు
మన భూమిని చదును చేస్తున్నప్పుడు అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటాము అంటే లోబడము. దేవునికి లోబడకుండా ఈ శ్రమ ఎందుకు వచ్చింది అనే ఒక తలంపులతో అనేక మార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. శ్రమ గుండా వెళ్ళినప్పుడే మనకు ఫలింపు అనేది కలుగుతుంది అని దేవుడు తేటపరుస్తున్నాడు. శ్రమలో మనము నిష్ఫలులమైతే, శ్రమలో మనము ఓడిపోతే, శ్రమలో మనము అపవాదికి తల వంచితే, అపవాది కుతంత్రాలతో తన యొక్క తంత్రములు అగ్నిబాణాలు ఎటువంటివి వేస్తుంది అంటే ఎటువంటివి వేస్తాడంటే మనలో ఉన్న బలహీనతనే అపవాది ఒక ఆయుధంగా వాడుకుంటాడు అని తేటపరుస్తున్నాడు. దావీదు సంధ్యవేళ యుద్ధానికి వెళ్లకుండా తిరిగినట్లు మనం చూడగలుగుతాం. దొరికాడు, ఒంటరిగా దొరికాడు. ఒంటరిగా దొరికినప్పుడు అపవాది ఏం చేసింది? పాపంలో పడేసింది. దానికి ప్రాయశ్చిత్తం చేసుకోకుండా చాలా మార్లు, అనేక మార్లు దూరంగా వెళ్ళిపోతున్నప్పటికీ దేవుడు మరలా పిలుపునందించినట్లు మనం చూడగలుగుతాం. ఈరోజు మనము దేవుని ఆత్మకు దూరమై ఒంటరిగా నడుస్తున్నామేమో, దేవుని ఆత్మకు విధేయత చూపించకుండా ఒంటరిగా పయనిస్తున్నామేమో. దేవుని ఆత్మ చెప్పుచున్న మాట ఏంటి అంటే, నువ్వు ఒంటరిగా ఉంటే అపవాది నిన్ను జల్లిస్తుంది అంటున్నాడు దేవుడు. అపవాది నిన్ను శోధనలో పడేస్తుంది. నువ్వు పాపానికి దాసుడు అవుతావు. పాపం వలన పాపము ఏమి గర్భం ధరించి ఏం కంటుందంట? మరణానికి అంటుందంట. నన్ను నీ నుండి చాలా దూరంగా చేస్తుంది అని చెప్పి ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు మనము దేనికన్నా లోబడలేకపోతున్నామేమో పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. నీ కృప చొప్పున అంటున్నాడు దావీదు. కృప గురించి అక్కడ అనేక మార్లు చెప్పినట్లు చూడగలుగుతాం. దావీదు కృప ఏంటి అంటే, మనం పనికిరాని వాళ్ళమే, మనము క్షమింపబడవలసిన వారము కాదు, మనం మరణానికి పాత్రులమే. అయినప్పటికీ ప్రభువు తానే దిగి వచ్చి ఆ శిలువ మరణం ఉంది మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నట్లు మనం చూడగలుగుతాం పరిశుద్ధ లేఖనంలో. హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నన్ను కడుగుము. హిమము కంటే తెల్లగా అనేది యూదులు వాడే పదము. హిస్సోపు అనేది హిస్సోపు ఆకులను తీసుకొని కుంచెగా చేసి, అంటే ఒక పెన్ ఎట్లా ఉంటుందో దానిలాగా చేసి, ఒక బ్రష్ లాగా చేసి, దాంతో వాళ్ళు రక్తాన్ని వాళ్ళ ద్వారబంధములకు పూసినట్లు చూడగలుగుతాం. ప్రభు చెప్తున్న మాట, నేను నీ కొరకు కార్చిన రక్తాన్ని, నేను నీ కొరకు చిందించిన రక్తాన్ని నీ హృదయమును ద్వారబంధమునకు నీవు రాసుకొనమని చెప్తున్నాడు. మొదటిగా ప్రభువు మాట వినమంటున్నాడు. హృదయాన్ని సరిదిద్దుకోవాలంటే ఆయన యొక్క రక్తాన్ని ఆ హృదయ ద్వారబంధములకు పూసుకొనమంటున్నాడు. ఆయన యొద్ద సంపూర్ణ విధేయతతో అణిగి ఉంటే, ఎప్పుడైతే బలవంతుని హస్తం కింద దీన మనస్సుతో మనం ఉంటామో ఆయన మనల్ని హెచ్చించువాడుగా ఉంటాడని చెప్పి పరిశుద్ధుడైన దేవుడు తేటపరుస్తున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అపవాది మన బలహీనతలను ఎత్తి వాటినే ఆయుధంగా వాడినప్పుడు ప్రభు తేటపరుస్తున్న మాట, నా రక్తాన్ని ఉపయోగించమంటున్నాడు. మన హృదయానికి ఎప్పుడైతే ద్వారబంధంగా ఆయన రక్తము అనేది పూస్తామో, ఆ రక్తము గుండా ఏ యొక్క అపవాది తలంపులు కానీ, ఏ యొక్క అపవాది యొక్క అగ్నిబాణములు కానీ దూసుకొని పోవు అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు అనేక మార్లు పాపపు తలంపులతో సతమతం అవుతున్నామేమో. పాపపు
ఆశలు, లోకాశలు అనేది మనని దేవుడి నుండి ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాయేమో. మండే టు సాటర్డే లోకంలో జీవిస్తాం, సండే దేవునితో జీవిస్తాం. ఇది మన జీవితమేమో. లోకం గుండా మనం వెళ్తున్నప్పుడు ఒక పద్మము వలె ఉండమంటున్నాడు దేవుడు. తామర పుష్పము ఎలాగూ బురదలోకి వెళ్ళిపోదో, ఆ బురద దానికి అంటదో, అటువంటి స్వభావం కలిగి లోకంలో పరిశుద్ధుని వలె ఉండమంటున్నాడు. యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఒక మానవుడు పరిశుద్ధుడుగా ఉండటం అసాధ్యం. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని చెప్పి ఇర్మియా చెప్తున్నాడు. అయితే ఈ హృదయాన్ని ఏ విధంగా భద్రపరచగలము? నరము లేని నాలుకను ఏ విధంగా సాధపరచగలము? చీకటిని చూసే నేత్రాలను ఎలాగూ వెలుగుమయం చేయగలము? వెలుగుతో నిండవలసిన మన దేహమును ఎలాగూ వెలుగుమయంగా చేసుకోగలము? కేవలము దేవునికి సజీవ యాగంగా మన హృదయాన్ని, మన దేహాన్ని, మన యొక్క మనస్సును, మన నేత్రాలను, మన చెవులను, ప్రతీది ఆయనకు అప్పగించాలని ప్రభు తేటపరుస్తున్నాడు. ఈరోజు మనకు పరిశుద్ధమైన బల్ల మన మధ్యన ఉంది. పరిశుద్ధమైన బల్ల దేనికి ప్రతీక అంటే, ఆయన మన నిమిత్తము కొత్త నిబంధన అనేది స్థాపించాడు. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో, మునుపు పాపంతో నిండిన వాళ్ళము క్రీస్తుని నమ్మిన వెంటనే మనకు నీతి అనేది ఆపాదించబడింది. మునుపు మనము స్వస్థత లేని వారము, మన పాపమును బట్టి అయినప్పటికీ, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా స్వస్థత లేనప్పటికీ క్రీస్తు పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత వచ్చింది. ఆయన యొక్క మరణ శ్రమలను ధ్యానించటానికి మనము ఈ బల్లను ఆచరిస్తున్నాం. ప్రభువును గుర్తు చేసుకోవడానికి ఆయన యొక్క బల్లను ఆచరిస్తున్నప్పుడు దయ్యపు బల్ల మీదను, దేవుని బల్ల మీదను నీవెలాగు చెయ్యి వేస్తావు అని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. లోకంలో మునిగి తేలుతూ, అదేవిధంగా దయ్యంతో సహవాసం చేస్తూ దేవునికి ఇష్టడుగా ఉండాలని నీవెలాగూ కోరుకుంటున్నావు అని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ప్రభు ప్రశ్నకు మన జవాబు ఏమై ఉండాలి అంటే, లోకము వ్యర్థము, లోకములో నువ్వు నన్ను ఉంచావు, లోకానికి నువ్వు నన్ను పంపించావు, ఎందుకంటే నిన్ను నేను చూపించాలని. కాబట్టి నిన్ను నేను చూపించే విధంగా నన్ను మలుచు ప్రభువా అని చెప్పి మనల్ని మనము అప్పగించుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. లోకానికి మీరు వెలుగై ఉన్నారు, మీరు ఉప్పై ఉన్నారు అని చెప్పి ప్రభు తేటపరిచాడు కదా. అదేవిధంగా లోకానికి ఆయన వెలుగును చూపించే మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ఎలాగో పరిశుద్ధుడై ఉన్నాడో మనం కూడా అలాగే పరిశుద్ధులుగా ఉండాలంటే మనం ఈరోజు ఆయనకు జీవితాన్ని అని ప్రభు తేటపరుస్తున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో బాధలతో, ఇబ్బందులతో, లేమితో బాధపడుతున్నప్పటికీ, సమస్తము కోల్పోయినప్పటికీ నా దేవుని యందు నేను నిరీక్షణ ఉంచుతాను, నా దేవుని యందు నేను ఆశ పెట్టుకుంటాను అనే నిరీక్షణతో కొనసాగమంటున్నాడు. అపవాది స్వహస్తాలకు మనల్ని, మన జీవితాన్ని అప్పగించుకోవద్దని చెప్తున్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక దాస్యమును కాడి కింద మరలా చిక్కుకొనకుడి అని ప్రభు తేటపరుస్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.